హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీకు నవరాత్రుల 5వ రోజు శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో శుక్రవారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మా ఇంట్లో అమ్మవారి బొమ్మ లేదండి, చిన్న ఫోటో ఉంది. దానికి అలంకరణ చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ప్రసాదంగా జాంకాయ పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం, అందులో చాలా పనులు ఉంటాయి అందరికీ. సాంబ్రాణి ధూపం అయితే కంపల్సరీ వేస్తానండి ప్రతి శుక్రవారం సాంబ్రాణి అయితే వేసుకుంటానండి అమ్మవారికి, అందరికీ. స్వామివారు కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా నివేదన చూపించుకొని సంకల్పం చెప్పుకొని ఈరోజు పూజ అయితే ముగించుకున్నాను. ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేస్తానండి. ఇకపోతే మన శుక్రవారం రోజున ఇలా సాంబ్రాణి వేయడం వల్ల ఇంట్లోనున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మనకి ఎప్పుడు ఏ ఆటంకాలు కలగకుండా అన్ని పనులు జరుగుతాయి అన్నమాట. ఈ తులసి కోట దగ్గర కూడా నేను దీపం పెడతానండి. ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీగా తులసమ్మ వారికి కూడా దీపం పెడతాను. ఇకపోతే గుమ్మం గడప అంటే మనకి లక్ష్మీదేవితో సమానం కదండి. గుమ్మంకి కూడా పసుపు రాసుకొని ప్రతి శుక్రవారం గుమ్మానికి అయితే పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా ప్రతి శుక్రవారం గుమ్మానికి నేను బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గులన్నీ పెట్టుకొని పసుపు బొట్లతో అలంకరణ చేసుకుంటాను. అలంకరణ చేసుకున్నది ఈ విధంగా అయితే పసుపు బొట్లన్నీ రాసుకున్న తర్వాత గుమ్మం ముందు, ఇంటి లోపల, ఇంటి బయట కూడా ముగ్గు వేసుకుంటానండి. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకుంటాను. తులసమ్మ వారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకుంటాను. తులసి పూజ అయిపోయాక, ఇంట్లో పూజ అయిపోయాక మొత్తం అంతా గుమ్మం పూజ అన్నీ చేస్తానండి ప్రతి శుక్రవారం కూడా. సాంబ్రాణి వేసేసాం కదా, వేసేసిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టేస్తానండి. ఇకపోతే నేను ఇంకా వంట చేసుకోవాలి. ఉంటానండి. బాయ్ అందరికీ.